शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम्। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। ఆదిత్య స్వరూపం కర్మసాక్షి సర్వకాలములయందు ధర్మాన్ని రక్షించడానికి ఎంత పూనికతో ఉంటాడో, ఎంత ఆదరభావంతో ప్రవర్తిస్తాడో, ఆయన యొక్క ధర్మానురక్తి చేత ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళని రక్షించాలనేటటువంటి ఆయన యొక్క పూనిక చేత ధర్మము అన్న మాట ఎలా నిలబడిందో, ధర్మమునందు అనురక్తి కలగడానికి అది ఎలా కారణమైంది అన్న విషయం గురించి ఇవాళ నేను వివరణ చేస్తాను అని నిన్న మీతో అనడం జరిగింది. ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి ఘట్టములు ఏర్పడతాయి. అవి ఎంత కీలకమైన ఘట్టములు అవుతాయంటే, ఎంత శక్తివంతులయ్యి ఉండి కూడా కేవలము భగవంతుని యొక్క రక్షణ వినా వేరొక రకంగా రక్షింపబడేటటువంటి అవకాశము లేని స్థితి కలుగుతుంది. మహాభారతంలో విరాట పర్వంలో అటువంటి కీలకమైన సన్నివేశం ఒకటి జరిగింది. మహాతల్లి ద్రౌపదీదేవి ఆమె అగ్ని సంభవ అయినప్పటికీ, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి అయినప్పటికీ, గొప్ప పతివ్రతే అయినప్పటికీ ఆవిడ పడినన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళు లేరు. అన్ని కష్టాలు పడినటువంటి తల్లి విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడి దగ్గరికి ఆమె సుధేష్ణ పరుపున వెళ్ళి ఆ మదిర తీసుకురావలసి వచ్చింది. ఆవిడ బయలుదేరుతోంది. ఆవిడ భర్తలు సామాన్యులు కారు. పాండవులు 5, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా జగదేక పరాక్రమవంతులు. అంతటి పరాక్రమవంతులయ్యుండి కూడా కాలము కలిసి రాకపోతే ఎలా ఉంటుంది అంటే, అంతటి వాళ్ళు ఓర్పు పట్టి అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. ఆఖరికి తామెవరో కూడా లోకానికి తెలియకూడదు. అటువంటి స్థితిలో వాళ్ళు పేర్లు కూడా విడిచిపెట్టి మారు పేర్లతో విరాటరాజు గారి యొక్క కొలువులో వివిధమైనటువంటి ఆ ప్రయత్నములయందు మగ్నమై ఉన్నటువంటి స్థితిలో ద్రౌపదీదేవి కేవలముగా ఒక చిలికెత్తె అంటే సైరంధ్రీ స్వరూపంగా సుధేష్ణాదేవిని సేవిస్తోంది. ఆమె మాట కాదనడానికి వీలు లేదు. ఎంత కాదని వాదించినప్పటికీ సుధేష్ణ ఆమెని తన తమ్ముడైనటువంటి కీచకుడి ఇంటికి వెళ్ళి, నువ్వు నాకు కావలసినటువంటి ఆ మధుర తీసుకురావలసింది అని పంపించింది. ఆమె బయలుదేరుతోంది. కానీ కీచకుడి యొక్క దుర్బుద్ధి ఆవిడికి తెలుసు. పోనీ పాండవులను తనను ఆదుకొమ్మని భర్తల్ని అడుగుదామా? అది పాండవులు తమ పరాక్రమాన్ని ప్రకటనం చేసేటటువంటి సమయం కాదు.
ద్రౌపదీదేవి యొక్క ఉనికి బయటపడ్డా, పాండవుల యొక్క ఉనికి బయటపడ్డా కష్టం ఎంత స్థితికి వస్తుందంటే మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పోనీ భర్తల యొక్క సహాయాన్ని అపేక్షించకుండా వెడదామా? తాను వెడుతున్నది కీచకుడి మందిరంలోకి వెడుతోంది. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. వెడుతున్నది ఒంటరి ఆడది. అటువంటి తల్లి బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో, అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా, ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెదుగుతున్నటువంటి కౌరవులు పుంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు. పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు. కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుదేష్ణ మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదుని నీవో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు, కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర. ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం కేవలం కామమోహితయ్యి ఉండడము అని కాదు. ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు, వాళ్ళు కష్టాలు మళ్ళీ పడకూడదు అని నిరంతరము నేను ఆలోచించేదాననైతే, నా మనసులో భర్తలైనటువంటి పాండవుల గురించినటువంటి ఆలోచనలు తప్ప అన్యపురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నడూ లేనిదాననైతే ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మసాక్షి కనుక ఆయనకొక్కడికే తెలుస్తుంది. అగుదునేని ఓ కమలమిత్ర, ఈ కీచకుని దశ నన్నొక కీడు తెరవు, ఒరయకుండగ రక్షింపు కరుణతోడా. ఈ కీచకుడి వలన నాకు ఏ కీడు సంభవము కాకుండుగాక, నీవు నన్ను రక్షించదవుగాక అని ఆ తల్లి ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి ప్రార్థన చేసింది. విన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆయన కూడా కీచక వధ చేయించకూడదు. ఎందుకంటే కీచక వధ జరిగిందనుకోండి, సూర్యుడు అనుగ్రహం చేత కీచక వధ జరిగిన అంతటి మహాబలవంతుడు కీచకుడు ఏ సమయంలో చనిపోయాడు? ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు చనిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు ఎవరు రక్షకులుగా వచ్చి చంపారు కీచకుణ్ణి అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు కావలసింది ఏమిటంటే, ముందు కీచకుడి దగ్గర నుంచి తప్పుకోవడానికి ఒక అవకాశం ఏర్పడాలి. ఆమె ఎంతటి మహాపతివ్రత అయినా ఆమెది కూడా ఒక శరీరం. శరీరానికి బలం అనేటటువంటిది ఒక పరిమితితో ఉంటుంది. అందరికీ బలం సమానంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. ఉపాధిని బట్టి బలం మారిపోతూ ఉంటుంది. ఒక బాలుడికి ఉన్నటువంటి బలం యవ్వనంలో ఉన్నవాడికి ఉండదు, యవ్వనంలో ఉన్నవాడికి ఉన్న బలం బాలుడికి ఉండదు.
వృద్ధుడికి యవ్వనంలో ఉన్నవాడితో సమానమైన బలం ఉండదు. పురుషుడితో సమానమైన బలం స్త్రీ ఉపాధికి ఉండే అవకాశం తక్కువ అని శాస్త్రాలు. కాబట్టి అటువంటి స్త్రీ ఎలా కీచకుణ్ణి మట్టు పెట్టగలిగింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఈ అనుమానం అనేటటువంటిది ప్రబలిందనుకోండి, ప్రబలిన ఉత్తర క్షణంలో కౌరవులకు పాండవుల యొక్క అజ్ఞాతవాస భంగం చేయడానికి కావలసినటువంటి అదును పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆపద ఎలా తప్పుకోవాలి? కీచకుని వలన కీడు కలగకుండా నన్ను రక్షించు. ఇది ప్రార్థన చేసి ఆవిడ బయలుదేరింది. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, తరణియు దుఃఖితయగో తరణి కాచుటకు అచ్యుదగ్ర భుజా విస్ఫురణాఢ్యుడొక్క రక్కసుని కరుణార్ద్ర హృదయుడగుచు గ్రక్కునబనిచన్ అన్నారు తిక్కనగారు. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, ప్రచ్ఛన్న వేషంతో, అంటే పైకి కనపడకుండా, ఎవ్వరికీ కనపడకుండా ద్రౌపదీదేవిని అనుగమించి ఆవిడ వెనకాతలే నడుస్తూ వెళ్ళడానికి, ఆవిడ్ని రక్షించడానికి చాలా గొప్ప పరాక్రమంతో కూడుకున్నటువంటి భుజములు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఆయన ఆ ద్రౌపదీదేవిని అనుగమించి వచ్చాడు. కీచకుడికి ఎవరు కనపడుతున్నారు? ద్రౌపదీదేవి కనపడుతోంది. ఆయనకి వెనక వస్తున్నటువంటి రాక్షసుడు కనపడలేదు. ఒక స్థితిలో వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగిన తరువాత ఆమె తనతో అలా ప్రవర్తించడం దోషమో అని చెప్పినా సరే, మద్యపానం చేసి ఉన్నటువంటి కీచకుడు ఆమె పట్ల ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా తన యొక్క పరిధిని అధిగమించి ఆవిడ చెయ్యి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసి చెయ్యగానే తనుగాచి వెనక వచ్చిన ఆ ధనుజుని మహాబలము తన తనువందన్ ఆతని చేవిదల్చి రభసంబున ద్రుపద పుత్రిక తన భవనము వెడలన్. ఆమె వెనకాతలే వస్తున్నటువంటి రాక్షసుడు, సూర్యుని చేత పంపబడినటువంటి ఆయన, తనలో ఉన్నటువంటి మహాబలం అంతా కూడా ద్రౌపదీదేవిలోకి ప్రవేశించేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఒక్కొక్క ఉపాధికి, ఒక్కొక్క జాతిలో ఉన్నవారికి ఒక్కొక్క విభూతి. ఆ ధనుజునకు అటువంటి లక్షణం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి విశేషమైన బలం ద్రౌపదీదేవి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఇంత బలం ప్రవేశించగానే కీచకుడు ఊహించలేదు, నేను పట్టుకున్నది ద్రౌపదీదేవి చెయ్యి, కాబట్టి ఆమె నా చేతిని విదల్చలేదు అనుకున్నాడు. కానీ ఆవిడ ఎప్పుడైతే రాక్షసుడి యొక్క బలం తన శరీరంలోకి ప్రవేశించిందో, ఆ చేతిని మహారభసంబున ఒక్క ఉదుటున ఇలా విదల్చింది. అది ఎంత బలం ఆవిడిలోకి ప్రవేశించిందంటే, ఆ విదల్చినటువంటి ఆ ఉద్ధృతికి ఒక్కసారి కీచకుడు ఊగిపోయి కింద పడిపోయాడు. ఎప్పుడైతే కీచకుడు కింద పడిపోయాడో ఆవిడికి అవకాశం చిక్కింది. ఆవిడ పరుగు పరుగున విరాటరాజు గారు సభ తీర్చినటువంటి మందిరంలోకి ప్రవేశించింది. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, అక్కడ భీమసేనుడు ఉన్నాడు. అన్నిటినీ మించి తాను ప్రభువుకి ప్రతినిధిగా ఉన్నాడు. మహారాజు సభ తీర్చి ఉన్నాడు. అందుకని పరిధిని మించి ప్రవర్తించడం ఇక కీచకుడికి చేత కాలేదు. కాబట్టి అప్పటికి ఆ ప్రమాదం తప్పిపోయింది. ఆ ప్రమాదం తప్పిపోయి ఆ రోజు రాత్రి ఏడ్చింది భీమసేనుడి దగ్గర. ఏమీ బెంగపెట్టుకోకు, మనం ఆలోచన చేద్దామని ఆ రోజున పాండవులు కూర్చుని ఆలోచన చేసి, ద్రౌపదీదేవి యొక్క సంజ్ఞ చేత కీచకుడు ఆ నర్తనశాల ప్రవేశం చేసేటట్టు ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభామళీ రూపమన్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వాంతరాసకరంబునై దురభివేశం వైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నంటారు తిక్కన గారు. ఆ ద్రౌపదీదేవి చేయి పట్టుకుని భీమసేనుడు నర్తనశాలలోకి ప్రవేశించడం, ద్రౌపదీదేవియే వచ్చిందనుకుని కీచకుడు భీముడితో సంభాషణ చెయ్యడం, భీముడు కీచకుణ్ణి మట్టు పెట్టడం, ఒక్క రాత్రిలో జరిగిపోయే సంఘటనలన్నీ కూడా. కాబట్టి ఆ క్షణంలో నిజంగా ద్రౌపదీదేవికి ఏదైనా కీడు జరగడానికి కానీ, లేదా ఆవిడ తన పాతివ్రత్య ప్రకటనం చేయడం కానీ, పాండవులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం కానీ జరిగి ఉంటే, ఇంత ధర్మాన్ని పట్టుకున్నటువంటి పాండవులు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి ఉండేది. అలా వెళ్ళిపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఇంకా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు రక్షింపబడతారు అనడానికి
ఉత్తర క్షణంలో కాపాడిన వారెవరు అంటే కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు. మహాభారతంలో కథ వేరొక వేపుకి తిరిగిపోకుండా పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోవడానికి వచ్చినటువంటి అగ్ని పరీక్షల్లో అత్యంత ప్రధానమైనటువంటి కష్టం కీచకుడి వైపు నుంచే వచ్చింది. కీచకుడి వైపు నుంచి వచ్చినటువంటి అంత పెద్ద కష్టాన్ని పాండవులు కానీ ద్రౌపదీదేవి కానీ అధిగమించగలిగారు, గట్టెక్కగలిగారు అంటే కేవలం సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేత గట్టెక్కగలిగారు. అందుకే సర్వకాలముల యందు ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క రక్షణ లభిస్తాయి. ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చేసిందంతే ద్రౌపదీదేవి. మనం ఆయనని నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత, ధర్మాన్ని పట్టుకున్నటువంటి కారణం చేత ఆ ధర్మమే భగవంతుని యొక్క అనుగ్రహమునకు కారణమై సర్వకాలముల యందు కూడా ఏ విధమైనటువంటి ఉపద్రవానికి లోను కాకుండా, తాను ఇక్కట్లు పడవలసినటువంటి అవసరం లేకుండా కాపాడడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనకి తెచ్చిపెట్టడానికి ప్రధానము ధర్మము. ఆ ధర్మమునందు అనురక్తి కూడా ఎవరి వలన కలుగుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే కలుగుతుంది. అందుకే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం ఆయన కర్మసాక్షి కనుక ఆయన ఉన్నాడన్న భావన ఎప్పుడూ తప్పు చేయకుండా కాపాడుతుంటుంది. మీరు చూడండి, తప్పు చేసేటప్పుడు నిజానికి ఎన్ని ఉన్నా కూడా మనిషి తప్పు చెయ్యకుండా కాపాడలేవు. నేను అక్కడే రామాయణం పెట్టినా, అక్కడే భగవద్గీత పెట్టినా, అక్కడే భారతం పెట్టినా తప్పు చేసేవాడు తప్పు చెయ్యకుండా ఉంటాడన్న నమ్మకం లేదు. కానీ తప్పు చేసేటప్పుడు కొంతలో కొంతవాడు భయస్థుడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఇంకొకళ్ళు ఉండగా చూస్తుండగా తప్పు చేయడానికి భయపడతాడు అన్నాను అనుకోండి, కొంతలో కొంత సద్బుద్ధి కలిగింది అని. అయ్యో, ఇతరులకు తెలిసేట్టుగా తప్పెలా చేస్తాను అన్నపాటి పిరికితనం ఉన్నా గొప్పదే. అది భగవానుడు ఒకడు ఉన్నాడు అన్నాను అనుకోండి, ఆయన సూర్యుడిగా, రాత్రి చంద్రుడిగా చూస్తూనే ఉన్నాడు నువ్వేం చేస్తున్నావో అంటే, ఇప్పుడు ఆయన చూస్తే ఏమవుతుంది అంటే ఆయన చిత్రగుప్తుడై వ్రాసుకుంటాడు చేసిన పనిని. చిత్రగుప్తుడంటే ఎవరో ఎక్కడో ఉంటారని కాదు, చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా మనం చేసేటటువంటి పనులన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చేసేయడం తేలిక. తొందరపాటుతనంతో ఆ పరిధిని అతిక్రమించి యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఏ కర్మ పడితే ఆ కర్మ చేయడం తేలిక. అప్పటికి సుఖంగా ఉంటుంది అనుకుంటే చేసేస్తాడు. కానీ దాని ఫలితాన్ని కూడా మళ్ళీ ఆ జీవుడే అనుభవించాలి. ఈశ్వరుడు వ్రాసుకుని కర్మఫల ప్రదాతయ్యి మళ్ళీ ఈ జీవుడు ఇంకొక శరీరంలోకి వెడతాడు. ఈ జీవుడికి ఈ శరీరంతోనే యాత్ర పూర్తయిపోతుందన్న నమ్మకం ఏం లేదు కదా. పునర్జన్మలోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన నాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ నేను అనుభవించాలది. కాబట్టి వద్దు, ఆయన చూస్తున్నాడు, ఆయన అన్నీ వ్రాసుకుంటాడు, వద్దు నాకు అన్న భయం కలగడం, పునర్జన్మ పట్ల భయం కలగడం, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, బొట్టు పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు అని గుర్తు. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇదే జీవుడు చేసుకున్న కర్మలను అనుభవించడానికి వేరొక శరీరంలోకి వెడతాడు. చేసుకున్న మంచి కర్మలు ఏవున్నాయో అవి సుఖములవుతాయి, చేసుకున్న పాపకర్మలు ఏవవుతాయో అవి దుఃఖమవుతాయి. నీకు దుఃఖమొద్దు అనుకుంటున్నావా, అసలు దుష్టమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళవద్దు, అవి గమనించి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, ఎందుకు చేస్తావు అలాంటి పని? ఆ పని జోలికి వెళ్ళకు. సత్కర్మ ఏదో అదే చెయ్యి. ఆ కర్మ చేత నీకు ఇక్కడా సంతోషం, ఇక్కడా తృప్తి, ఇక్కడా సుఖం. అలాగే ఉత్తర జన్మల యందు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు. ఇప్పుడు ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది? ప్రతివాడు సత్కర్మలతో కూడుకున్నటువంటి జీవితంలోనే ప్రవర్తించడం నేర్చుకున్నాడు అనుకోండి, అలాగే జీవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పక్కనున్నవాడికి శాంతి, ముందున్నవాడికి శాంతి, వెనకనున్నవాడికి శాంతి. అశాంతికి కారణం లేదు.
తాను ప్రశాంతంగా బ్రతకడం, 10 మంది ప్రశాంతంగా బ్రతకడానికి తాను కారణం కావడం కన్నా జీవితంలో ఇంకా గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది? అంతకన్నా గొప్ప కారణం ఇంకొకటి లేదు. కాబట్టి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం కర్మసాక్షికి చేసినటువంటి నమస్కారం. పైగా ఆ నడవడి ఉన్నప్పుడు ఒక్క నమస్కారం చాలు ఆయన అనుగ్రహం పొందడానికి. నువ్వు అప్పుడు ఎంత యజ్ఞం చేస్తావు, ఎంత యాగం చేస్తావు అన్న దానితో సంబంధం లేదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వా నత్వా, ఎన్ని మాటలు నమస్కారం చేయాలి సత్పురుషుడు అంటే ఆయన 1000 మాటలు నమస్కారం చేయక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి ప్రవర్తించేవాడెవడున్నాడో అటువంటి వాడి యొక్క ఒక్క నమస్కారం చాలు ఈశ్వరానుగ్రహానికి. ధర్మానుష్ఠానం అనేటటువంటిది అస్తమానం గుర్తు తెచ్చుకు చేసేది కాదు. వాడు ఉన్నాడు, చూస్తున్నాడు, వాడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతాను, అదే ధర్మం, అదే భక్తి. అంతకన్నా భక్తి అన్న మాటకు అర్థమే ఉంటుంది. భక్తి అంటే కేవలం పువ్వులు ఆకులు తీసుకొచ్చి ఈశ్వరుడి పాదాల మీద వెయ్యడం ఒక్కటే అయితే ధర్మం అన్న మాటకు అర్థమే ఉండదు. ధర్మమే భక్తి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి. నేను ఎవరిని ఎక్కువ అభిమానిస్తాను నా సంతానంలో? నేను ఇలా బ్రతికితే బాగుంటుంది అని ఏం చెప్తూ ఉంటానో అలా బ్రతుకుతున్న బిడ్డల్ని చూసి సంతోషిస్తాను తప్ప, నేను ఎలా చెప్తున్నానో దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనుకోండి నా సంతానంలోనే ఒకడు, అప్పుడు నేను వాడిని ఎందుకు ఆదరిస్తాను? వాడి పట్ల నాకు ప్రేమ ఉండకపోదు, కానీ ఆదరభావం ఎక్కడుంటుంది? అరే వీడు ఎప్పటికి మారుతాడరా అనుకుంటానా అనుకోనా? వాడు నాకు ఎన్ని పంచెల చాపులు తెచ్చాడు, నాకు ఎన్ని పళ్ళు తెచ్చాడు, నన్ను ఎన్ని కార్లు ఎక్కించాడు, నన్ను ఎంత పెద్ద పెద్ద భవనాల్లో కూర్చోపెట్టాడుతో సంబంధం ఎక్కడుంటుంది? వాడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడా, అదొక్కటే నా ప్రేమకి కారణం. మన పట్ల ఈశ్వరుడి యొక్క దయకు కారణం ధర్మమునందు అనురక్తియే కారణం. ఆ ధర్మానురక్తి దేని చేత కలుగుతుంది? గురువు యొక్క వాక్యము చేత కలుగుతుంది, శాస్త్రమునందు నమ్మకం చేత కలుగుతుంది. పురాణాది గ్రంథములను పరిశీలనం చేసినప్పుడు ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అన్నది మనం ఆలోచన చేస్తే, అరేరే మనం కూడా అలా బ్రతకడమే శాశ్వతమైనటువంటి రక్షణ. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి రక్షణలు అన్ని వేళలా మనల్ని రక్షించేవి కావు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుడన్. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో తనదైన కాంచనలంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మమున్నది, రావణుని యందు అధర్మమున్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. అందుకే రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేకపోయాడు. ఈ ధర్మమునందు అనురక్తి, ధర్మమునందు పూనిక, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి అనురక్తి మనకి దేని వల్ల కలుగుతుంది? కావ్య పురాణాదులను పరిశీలించడం చేత, గురువుగారి మాటల్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేత, మహాత్ములు చెప్పినటువంటి విషయాల్ని 1కి 10 మార్లు ఎందుకు చదువుతాం అంటే జీవితంలో అప్పటికేదో కోరిక తీరడం కాదు. కోరిక తీరడం మంచిదే, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కృష్ణుడు. నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారయా, నన్ను అడుగుతారు కోరికలు అన్నాడు. అది మంచిదే, కానీ అంతకన్నా ఇంకా పై స్థాయి ఒకటి ఉంది మనుష్యుడికి. అసలు తన జన్మ సార్థక్యం పొందాలి. మనుష్య జన్మ వదిలిపెట్టేశాడు అనుకోండి, శరీరం పోయిందనుకోండి, ఇక కర్మానుష్ఠానం లేదు, ఇక తను పుణ్యం చేయడం అన్నది లేదు, చిత్తశుద్ధి పొందలేడు, మోక్షమునకు కావలసినటువంటి యోగ్యత పొందడం అన్నది ఇక ఏ ఉపాధికి లేదు. కాబట్టి ఒక స్థాయిలో కోర్కెని దాటి అంతకన్నా కూడా జీవితాన్ని పండించుకోవాలి అంటే గురువుల యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. బాగా అర్థం చేసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం అన్నది అంత అవసరం. ఇది మనకి ద్రౌపదీదేవి వృత్తాంతంలో విరాట పర్వంలో
ద్రౌపదీదేవి చేసినటువంటి ఒక్క నమస్కారానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు అంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను పాండుపుత్రులకే నేను తప్పని మనము కలదాని నగుదు నేనినో కమలమిత్ర అంది. ఈ దేశంలో పతివ్రత యొక్క జీవితం ఎంత గొప్పదో నిరూపణం చేసింది. ఇంకేం అక్కర్లేదు, భర్తని అనుగమించుట ఆ ధర్మం కాపాడేస్తుంది. ఎంతటి మహాపతివ్రత అయిందో ఆవిడ్ని వెంటనే సూర్యుడు ఎంత గొప్పగా అనుగ్రహించాడో. అసలు మహాభారతంలో మళ్లీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసినటువంటి పాండవుల్ని కూడా సూర్యనారాయణమూర్తి ఎంత వైభవోపేతంగా కాపాడాడో. కాపాడి వాళ్ళని కష్టముల నుంచి గట్టెక్కించి మళ్ళీ సంతోషంగా వాళ్ళు రాజ్యాధికారం పొందేటట్టుగా కథ నడిచింది అంటే కీలకమైనటువంటి ఘట్టంలో సూర్యనారాయణమూర్తి చేసుకున్నటువంటి జోక్యం. ఆయన ఎంత కర్మసాక్షి, ఎంత కర్మాకర్మ ఫలప్రదాత, ఎంత ధర్మానురక్తి కలిగిన వాడు అన్నదానికి మహాభారతంలో సూర్యనారాయణమూర్తి వైభవంగా ఇదొక ప్రబల తార్కాణం. కాదు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడితో ముడిపడి మహాభారతంలో ఎన్ని కీలక ఘట్టాలు సంభవించాయి. ఆయన అనుగ్రహం కానీ కించిత్ లోపించిందనుకోండి, అసలు పాండవులు గెలవడం అన్న మాట లేనేలేదు. పాండవులు గెలిచారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే కృష్ణమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరణం జరిగింది పాండవుల యందు. ఒకానొక సందర్భంలో విరాట పర్వంలో ఎంత కీలక ఘట్టం సంభవించిందో అలాగే యుద్ధం జరుగుతున్న రోజులలో కూడా అంత కీలకమైనటువంటి సన్నివేశము ఏర్పడింది. ఒకప్పుడు సింధు సౌరాష్ట్ర దేశములను పరిపాలించినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహారాజుకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయననే సైంధవుడు అంటూ ఉంటారు. ఆ కుమారుడు పుట్టిన తరువాత అశరీరవాణి పలికింది, నీ కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నావు, కానీ నీ కుమారుడు ఏమరపాటుతూ ఉండగా ఒక ఉత్తమ క్షత్రియుడి యొక్క బాణము చేత వీడి తల తెగి పడిపోతుంది అని. తన కొడుకు తల, ఆ కొడుకు అప్రమత్తుడై ఏదో వేరు విషయం మీద శంకతో ఉండగా ఉత్తమ క్షత్రుడి యొక్క బాణానికి తన కొడుకు తల తెగి పడిపోతుంది అన్న మాట అశరీరవాణి అనడం విన్నటువంటి వృద్ధక్షత్రుడు కొడుకు ఎక్కడ మరణిస్తాడో అని బెంగ పెట్టుకుని శాపం ఇచ్చాడు. నా కొడుకు తల ఎవడు తెగగొడతాడో, ఎవడు భూమి మీద పడేస్తాడో, నా కొడుకు తల భూమి మీద పడేసినటువంటి వాడి తల 100 చెక్కలవుగాక అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? నా కొడుకు తల ఎవడు భూమి మీద పడేయడప్పుడు, భూమి మీద పడేయడంటే ఆయన తల తెగిపోయేటట్టుగా కారణం కాడు అని అతని ఉద్దేశ్యం. అలా శపించాడు. ఎవరికి తెలుస్తుంది? సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది. ఆ సైంధవుడు దుష్టమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. బావమరిది ఎప్పుడు తన బావగారు బ్రతికుండాలి, 100 సంవత్సరములని కోరుకుంటుంటాడంటే దీర్ఘాయుష్మంతుడు కావాలి అని. ఇప్పటి రోజుల్లో అయితే 100 ఏళ్ళు అని నా ఉద్దేశ్యం, కలియుగంలో ఆయు ప్రమాణాన్ని బట్టి. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు గనక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5గురు ఏవో ఆ ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి, దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. తన మిత్రుడు కోటికాస్యుడితో వెళ్ళిపోతున్నాడు. ఒక్కతే ఉంది ద్రౌపదీదేవి. పర్ణశాల బయటికి వచ్చి నిలబడి ఉన్నది. ఆమెకి రక్షణగా పురోహితుడు ధౌమ్యుడున్నాడు, పరిచారిక ధాత్రీయిక అని ఆమె ఉంది. అంతే, ఇద్దరే ఉన్నారు.
సైంధవుడు తన మిత్రుడితో కబురు చేశాడు ద్రౌపదీదేవికి. కోటికాస్యుడు వచ్చి ఆ వచ్చి నిలబడినటువంటి వాడు సైంధవుడు రథంలో ఉన్నాడు, అంతటివాడు ఇంతటివాడు అని పొగిడాడు. ఆవిడ బంధుత్వాన్ని స్మరించి, నాకు వరసకి అన్నగారు అవుతాడు, ఎందుకంటే దుస్సల యొక్క భర్త కనుక, పాండవులకు బావగారు కనుక నాకు అన్నగారు. అన్నగారు వచ్చినప్పుడు చెల్లెలు ఆతిథ్యం ఇవ్వాలి, అంతటి వాడు వచ్చాడు, పైగా పాండవులకు బావగారు కనుక తాను ఆతిథ్యం ఇచ్చి పంపి తీరాలి అని పర్ణశాలలోకి రమ్మని ఆహ్వానం పంపింది. వచ్చినటువంటి సైంధవుడికి ఆవిడ ఏదో అతిథి మర్యాద సలపబోయింది. కానీ దుష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి సైంధవుడు తనకి ద్రౌపదీదేవి పట్ల ఉన్నటువంటి కామాతురతని వెల్లడి చేశాడు. కామాతురాణం నభయం నలజ్జ, ఆమె వరసకి చెల్లెలవుతుంది, చెల్లెలైన దాని పట్ల కామాతురత వెల్లడి చేశాడు. ఆమె నీవు ఇలా ప్రవర్తించకూడదు అని సద్బుద్ధి గరపబోయింది. కానీ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేనటువంటి సైంధవుడు బలవంతంగా ద్రౌపదీదేవిని తీసుకుని రథంలో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు. రాజ్యభ్రష్టులై అరణ్యంలో తిరిగే భర్తలు నీకేం సుఖాన్ని ఇస్తారు, నేను దేశాధినాయకుణ్ణి, రాజ్య పరిపాలన చేస్తున్న వాణ్ణి, నన్ను చేపట్టమని రథంలో పెట్టి తీసుకెడుతున్నాడు. పాపం ధౌమ్యుడు వెంటపడ్డాడు, ధాత్రీకి వెంటపడింది, నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రథంలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతుండగా వెంటపడినా కూడా వినకుండా వేగంగా వెళ్ళిపోతుండగా వాళ్ళు చేసేది లేక వెనక్కి వచ్చేశారు. పాండవులు తిరిగి వచ్చారు. ఇలా సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని అపహరించాడన్న వార్త చెప్పారు. పాండవులు వెంటపడ్డారు. ఆయన భయపడిపోయి ద్రౌపదీదేవిని కిందకి దింపి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు భీముడు అర్జునుడు వెంట తరిమారు. అప్పటి వరకు కలిసి వస్తే బాగుందనుకోవడం, వాతావరణం వెనక్కి తిరిగిందంటే పారిపోవడం వీరుల యొక్క లక్షణం, సిద్ధాంతం లేని వాళ్ళ జీవితం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని కిందకి దింపేసి అక్కడ ఉన్న పొదలలోకి దూరిపోయాడు. వెనక తరువుకొస్తున్నటువంటి భీమార్జునులు ఒడిసి పట్టుకుని కింద పడేసి ఆయన శరీరాన్ని మల్లయుద్ధంలో విశేషంగా నొచ్చేటట్టుగా చేసి ధర్మరాజు గారు చంపద్దన్నాడు. ఎందుకని? చెల్లెలి భర్త బావగారు, చంపవద్దు, చెల్లెలికి వైధవ్యం వస్తుంది, ఒక్కనాటికి మనం ఆ పని చేయకూడదు, చంపకూడదు అన్నాడు. వెనక అన్నగారి శాసనం ఉంది. కోపాన్ని అణుచుకుని చెక్కులుగా తలంతా గురిగేశాడు. అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. యాగపశువుని కట్టినట్టు రథంలో కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి యొక్క కాళ్ళ మీద పడేశాడు. ద్రౌపదీదేవి పకపక నవ్వింది. హోరి పిచ్చివాడా, నేను ఇంతకు ముందు నా భర్తల యొక్క వైభవం చెప్తే అర్థం కాల, ఇంత జరిగాక ఇప్పుడు తెలిసి వచ్చింది. ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తే ధర్మరాజు మహా తెలివైనవాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా, వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు, వీడికి శిక్ష ఏమిటి, కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇమ్మన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ, పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు, నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరమిస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచి తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, 1 రోజు వరం పూర్తయిపోయింది కదా.
అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య ఎవరి వలన చనిపోయాడు నా కొడుకుని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానని. ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది. సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తారట, ఎలా? దుర్యోధనుడు అన్నాడు, బెగ్గ పెట్టుకోకు, మేమందరం లేవు, మేం కాపాడతాం. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్కరోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక పాండవులకు విజయం ఎక్కడది? కర్ణుణ్ణి నిగ్రహించే వాళ్ళెవరు? అందుకని మహాభారత యుద్ధం పూర్తయిపోయినట్టే, దుర్యోధనుడు గెలిచేసినట్టే. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప అవకాశం వరించింది మనని అర్జునుడి ప్రతిజ్ఞ రూపంలో. రేపటి రోజున సర్వయోధులు కూడా ప్రాణాలు ఒడ్డి ఎలా అయినా సరే సైంధవుణ్ణి కాపాడాలి అని సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని పిలిచాడు. అయ్యా, మీరు ఏ వ్యూహరచన చేస్తారో నాకు తెలియదు, రేపు ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం వరకు సైంధవుడు మాత్రం చిక్కకూడదు అర్జునుడికి, మమ్మల్ని కాపాడండి. వెంటనే మహానుభావుడు ద్రోణాచార్యుల వారంటే సామాన్యుడా, ఆయన శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహంలో శూచి వ్యూహం, శూచి వ్యూహంలో ఒక చివరికి పద్మ వ్యూహం పెట్టాడు. పెట్టి బాగా చివరికి సైంధవుణ్ణి పెట్టాడు. సైంధవుడి చుట్టూ యోధుల్ని పెట్టాడు. అసలు వ్యూహానికి ప్రవేశ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. వచ్చినటువంటి అర్జునుడు తనని ఓడించి లోపలికి వెళ్ళాలి. ద్రోణుణ్ణి ఓడించడం అంటే ఏం మాటలా? అసలు ద్రోణుడితో యుద్ధం పూర్తయ్యేసరికే మధ్యాహ్న కాలం దాటిపోయిన తరువాత అర్జునుడు లోపలికి వెళ్ళిన తర్వాత అతిరథులు, మహారథులు, ఎందరో యోధులు ఎదురొచ్చారు. వీళ్ళందరినీ ఓడిస్తూ సాయంకాలం ఇక సూర్యాస్తమయం దగ్గర పడిపోతోందనగా సైంధవుడు ఉన్న చోటికి వెళ్ళాడు. తీరా సైంధవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. తనకి సైంధవుడికి యుద్ధం ప్రారంభమైంది. 5 కౌరవ యోధులు సైంధవుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఓడించగలడు, కానీ సమయం లేదు, అయిపోతోంది సూర్యాస్తమయం, చీకటి పడిపోతోంది. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కాని అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేది. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి, అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకమైంది. అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టి వారి. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చు ఆకాశంలో? ఆయన అలా ఉండడు. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు, అలా ఉండడాలు, అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది. అప్పుడు కృష్ణ భగవానుడు చూశాడు. ఆందోళనలో ఉన్నాడు అర్జునుడు. 5 యోధుల్ని కొట్టాలి.
కొట్టిన తర్వాత సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ సైంధవుడితో యుద్ధం జరగాలి, అప్పుడు ఆయన తల కొట్టాలి. అయిపోతుంది సూర్యాస్తమయం. ఇంత అర్జునుడు, ఇంత గాంధీవి, ఇంత సవ్యసాచి కంగారు పడిపోయాడు. ఎంతటి చీకాకు పడిపోయాడంటే తాను చేసిన ప్రతిజ్ఞ తనకెదురొచ్చి నించు. అటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు అన్నాడు వెనక నుంచి, తగన్ చలము పెనగా చనదిక. మహానుభావుడైనటువంటి ఆ సూర్యుడున్నాడే ఇనుడు పశ్చిమ ధరాధరంబు చెరబోయే, కావున నేనొక ఉపాయంబు నేడు కల్పించద దానచేత కాని దాయబడడు అన్నాడు. ఓ అర్జున, తొందరపడకు. ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా? నీ శక్తి లేక కాదు, సమయం లేదు. అయిపోయింది. ఇనుడు పశ్చిమాద్యుడి చేరిపోతున్నాడు. ఒరిగిపోయాడా? అయిపోయింది, అంతే. సూర్యాస్తమయం. సూర్యాస్తమయం అయిందా? ఇక నువ్వు బాణం వేయకూడదు, అయిపోయింది, సైంధవుడు గెలిచేశాడు అని. ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయాన్ని తయారు చేస్తాను అని ఆయనే, ఈయన కదూ భగవానుడు, ఒక మాయాతిమిరాన్ని సృష్టించాడు మహానుభావుడు. ఆయన సృష్టించినటువంటి ఆ మాయా తిమిరం సూర్యుడికి అడ్డెళ్ళింది. అసలే ప్రదోష వేళ చీకటి పడిపోతోంది. నల్లటి మబ్బులు సూర్యుడిని కప్పగానే చీకటిగా అయిపోయింది. అయిపోగానే ఎవడో అన్నాడు, అయిపోయిందిరా సూర్యాస్తమయం, మనం గెలిచేసామన్నాడు. అనగానే అమ్మయ్యా సూర్యాస్తమయం అయిపోయింది, పశ్చిమ దిక్కుకి సూర్యుడు ఉరిగిపోయాడు. ఉరిగిపోయాడా లేదా ఈయనకి ఎందుకు, పక్క వాళ్ళు చెప్పరు. సంతోషంతో గబగబా వాహనం మీదకెక్కి మెడ నిక్కించి చూస్తున్నాడు ఇలాగా పశ్చిమ దిక్కు వంక. కొద్ది క్షణాల కాలం ఉంది, తిమిరం తొలగించాడు కృష్ణుడు. మళ్ళీ సూర్య ప్రకాశం కనపడింది. అడిగో సైంధవుడి తల కొట్టే బాణం వేశాన్నాడు. ఎదురుగుండా నిక్కించి కనపడుతున్నాడు కదూ, తగినంత శ్రద్ధతో లేడు. అటు దిక్కు చూస్తున్నాడు. ఇటు తిరిగే లోపల అర్జునుడు బాణం వేసి కొట్టాడు, తెగిపోయింది తల. సైంధవుడి తల తెగి కింద పడుతోంది. కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడడానికి వీల్లేదు, దాన్ని అలా బంతులాడు కాసేపు ఆకాశంలో అన్నాడు. మళ్ళీ బాణ, ఎందుకని వృద్ధక్షత్రుడి శాపం ఉంది. ఆ తలకాని కింద పడిపోయింది అనుకోండి, అర్జునుడి తల నూరు రక్కలైపోతుంది. అది కింద పడకూడదు. అందుకని బాణాలతో బంతులాడు ఆకాశంలో అన్నాడు. ఎలా అంతసేపు బంతులు ఎలా ఆడతాను? ఒక పక్క బాణం వేసి బంతులాడుతూ ఒక పక్క యోధులతో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని నిగ్రహించాలి, ఆ బంతికి ఆ తల కింద పడకూడదు. ఏకకాలంలో రెండిటితో ఆడుతున్నాడు. వెనక్కి తిరిగి అడిగాడు, బావా ఎంతసేపు ఆడను ఈ తలతో ఇలా ఆట? ఆయన అన్నాడు, ఇప్పుడు నిన్ను రక్షించగలిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. పాశుపతాస్త్రాన్ని తీసి అభిమంత్రించి విడిచిపెట్ట తల మీద. ఎక్కడో వృద్ధక్షత్రుడు ఆ శమంతక పంచకం దగ్గర తపస్సు చేస్తున్నాడు. ఈ తల వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేసి కొట్టాడు. పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దాని దివ్య ప్రభావం చేత ఈ తల వెళ్ళి ఎక్కడో శమంతక పంచకం, పరశురాముడు క్షత్రియుల్ని వధించి నెత్తుటితో తర్పణ చేసినప్పుడు ఏర్పడినటువంటి శమంతక పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని యొక్క తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క ఒళ్ళో పడింది. ఒళ్ళో పడగానే ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు. ఒళ్ళో ఏదో పడిందని చూశాడు. నెత్తుటి ముద్ద బాణాలతో బంతులు ఆడాడు కదూ, చీ తల అని ఇలా అన్నాడు. కింద పడిపోయింది. ఎవరు తల కింద పడేశాడో వాడి తల 100 వక్కలవుతుంది. తండ్రి తల 100 వక్కలైపోయింది. ఆ విధంగా తండ్రి కొడుకు కూడా శరీరం విడిచిపెట్టేశారు. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క తల తెగడానికి కృష్ణుడు కారణం కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయా తిమిరం చాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. మీరు ఇందులో ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పక్షపాతం కాదది, ధర్మమును నిలబెట్టడం. ధర్మం అన్నది పోయిందనుకోండి, అసలు ఆ రోజున మాయాతిమిరం వేస్తే మాత్రం నేనెందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు, అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడు అన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో?